అది తీర్పు సింహాసనము. నువ్వు మాట్లాడిన మాట అంట. ఆమేన్. ఒకవేళ ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు మాట్లాడావు, ఆ మాట ఏమవుతుందో తెలుసా? ఒకవేళ నువ్వు చనిపోయి ఉంటే, ఒక దినమున నువ్వు తీర్పు సింహాసనం యొద్దకు నడిపించబడి ఉంటే, నీవు అక్కడ ఉండగానే ఎప్పుడో మాట్లాడిన మాట ఆ తరంగాలుగా వచ్చి తీర్పు సింహాసనాన్ని తాకుతూ ఉంటే, అక్కడంట మరలా నీ స్వరమే నీకు వినబడతా ఉంటది. నువ్వు మాట్లాడిన మాటే మరలా నీకు వినబడింది. నువ్వు అనుకుంటా ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట కదా ఇది, ఎన్నో సంవత్సరాల క్రితం కదా నేను మాట్లాడిన మాట. లేదు లేదు, అది వెళుతూ ఉన్నది, అది ఆగలేదు. తీర్పు సింహాసనం యొద్దకు చేరు వరకు ఆ తరంగము ప్రయాణం చేస్తూనే ఉన్నది. అందుకేనేమో నేను అనుకున్నాను, భక్తుడైన యెషయా దేవుని యొక్క